హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగితే ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఇవైతే ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుంది, చూసేయండి. బర్డ్ నెస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను, చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక 2-3 ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టి ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇంకా నేను ఇందులో ధనియా పౌడర్, చాట్ మసాలా, అలాగే జీలకర్ర పొడి, ఇంకా కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇవంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు. ఇంకా లెమన్ కూడా పిండుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి లెమన్ వేయలేదు. లెమన్ పిండుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోండి. మీరు శనగపిండి ప్లేస్లో పన్నీర్ ఉంటే కూడా తురిమేసి వేసుకోండి. నేనైతే పన్నీర్ లేదు కాబట్టి శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా శనగపిండి వేసేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది. మనకు బంగాళాదుంప స్మాష్ చేసాం కదా, దాంతో సరిపోతుంది అన్నమాట. చూసారా, ఈ విధంగా అంతా కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం బర్డ్ నెస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, టెంప్టింగ్గా ఉంటుంది అనమాట. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా మధ్యలో ఇట్లా బొట్టల మీలతో ఒత్తుకొని మనం బర్డ్ నెస్ట్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూసారా, మీకు ఎన్ని కావాలంటే అన్నీ అయితే చేసి పెట్టుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసి పెట్టుకోవచ్చు. చూసారా, ఈ విధంగా అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. చూసారా, ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోండి. నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు, లేదంటే చిన్న సైజులో చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈవినింగ్ అయితే సూపర్గా చేసి ఇవ్వచ్చు. వెంటనే చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, అన్నీ కూడా ఏ విధంగా చేసి అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగానే ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న బర్డ్ నెస్ట్ ఉన్నాయి కదా, అవైతే ఇందులో డిప్ చేసి మనకు సేమియా ఉంటుంది కదా, సేమియాలో ఇలా డిప్ చేసి మనమైతే ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ సన్న సేమియా తీసుకున్నాను. మీ దగ్గర ఏ సేమియా ఉంటే ఆ సేమియా అయితే తీసుకొని ఇలా మనం కార్న్ఫ్లోర్లో ముంచేసి మనం సేమియాలో కూడా డిప్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగానే అన్నీ కూడా రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. చూసారా, చాలా బాగుంటాయి. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనమైతే రెడీ చేసుకున్న బర్డ్ నెస్ట్ అయితే ఇందులో వేసుకొని మనమైతే మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. వేసిన 2 నిమిషాల తర్వాత అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు సేమియా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టి ఇవంతా కూడా మంచిగా లోపలంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూసారా, పైన అంతా కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చూసారా, ఈ విధంగా అయితే సరిపోతుందన్నమాట. అవి ఎక్కువ మాడకుండా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి, అలా అయితేనే బాగుంటాయి. సో ఈ విధంగా మిగతావన్నీ కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. టమాటా సాస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ చట్నీ ఉంటే గ్రీన్ చట్నీతోనైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారని ఈ విధంగా డెకరేట్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.